నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెన్షన్ ఆసరా చేయూత పథకాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ జనవరి నుంచి 3000 పెన్షన్ విశ్వసనీయతకు మన ప్రభుత్వం మరో పేరని వెల్లడి ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలని అందిస్తున్న సీఎం ని ప్రజలంతా ప్రోత్సహించాలన్న మంత్రి మేరుగా ఇచ్చిన హామీలు 730 అమలు చేసింది 109 99% పూర్తి చేశామని సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారన్న అచ్చెన్నాయుడు వైసీపీ టీడీపీ మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా సవాలు విసిరిన మంత్రి జోగి రమేష్ ఉత్సాహంగా సాగుతున్న ఆడుదాం ఆంధ్ర యువతలో క్రీడా నైపుణ్యం పెంచడమే లక్ష్యమన్న మంత్రులు రజనీ మేరుగా ఆగని అంగన్వాడీల సమ్మె 17వ రోజు పోస్టు కార్డు ఉద్యమం 3వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె సమగ్ర శిక్ష ఉద్యోగుల వంట వార్పు సమస్యల పరిష్కారానికే భవన నిర్మాణ కార్మికుల ఆందోళన జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ను 3000కు పెంచుతున్నామని విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరని రుజువు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు పెన్షన్లు ఆసరా చేయూత పథకాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు తాడేపల్లి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు ప్రతి నెల 1వ తారీఖున చిరునవ్వుతో వాలంటీర్లు పెన్షన్ను అవ్వాతాతలకు ఇంటి వద్దే ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చామని సీఎం అన్నారు జనవరి నుంచి పెన్షన్ను 3000 ఇవ్వనున్నట్లు చెప్పారు గత 4.5 ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ప్రతి గడపకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పారు జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం ఉంటుందని ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రజాప్రతినిధులు ఆయా కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు ప్రధానమైన 4 ప్రోగ్రామ్స్ ను జనవరిలో లాంచ్ చేస్తాం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం 19వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ 2వ కార్యక్రమంగా చేస్తా ఉన్నాం ఈ నెలలో 3వ కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా 23వ తారీఖున మొదలు పెడితే 31వ తారీఖు దాకా జరుగుతుంది 4వ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున మొదలెడితే ఫిబ్రవరి 14వ తారీఖు దాకా కూడా జరుగుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేలా రాష్ట ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు అందులో భాగంగానే పెన్షన్లను 3000కు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు సంక్షేమ పెన్షన్లు చేయూత ఆసరా పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ పెన్షన్ 3000 పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయడంతో పాటు ఆసరా చేయూత కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు సామాజిక సాధికారత ఉట్టిపడేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు 80 అడుగుల పెడస్టల్ను విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో నిర్మాణం చేస్తున్నామని చెప్పారు అంబేద్కర్ జీవితాన్ని ప్రజలకు వివరించేలా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జనవరి 19వ తేదీన ముఖ్యమంత్రి జాతికి అంకితం చేస్తారన్నారు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మాజీ మంత్రి సుచరిత మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్యేలు గిరిధర్ ముస్తఫా అన్నాబత్తిని శివకుమార్ జడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని దానిలో ప్రతి ఒక్క
వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వాలని, త్రూ కలెక్టర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ చాలా ప్రెస్టేజ్గా చేయాలని ఈరోజు తెలియపరచడం జరిగింది. పర్టికులర్గా పెన్షన్ అనేది ఈరోజు 3,000 రూపాయల వరకు పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు విడతల వారీగా పెంచబోతా ఉన్నారు. అలాగే ఒకప్పుడు మోసపోయినటువంటి మహిళామ తల్లులకు విడతల వారీగా వాళ్ళ అప్పు తీర్చి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆసరా కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటిని హత్తుకుని జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన రాయుడు, రాజకీయాల్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించా. వైసీపీలో చేరడం సంతోషంగా ఉంది. మొదటి నుంచి సీఎంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. కుల మతాలతో పని లేకుండా జగన్ రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పాలన చాలా పారదర్శకం అని ప్రశంసలు కురిపించారు. 99% హామీలు అమలు చేశామని సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారని, 730 హామీలు ఇచ్చి 109 మాత్రమే అమలు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 15% హామీలు అమలు చేసి 85% ఎగ్గొట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ రెడ్డి హామీల అమలులో 85% ఫెయిల్ పుస్తకాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. 2.40 లక్షల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టామంటున్నారని, మిగతా డబ్బు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును 74% పూర్తి చేసి ఇస్తే గోదావరిలో ముంచేశారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు గాని, మేనిఫెస్టో గాని, సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో సందుకి, గొంతుకి, ఊరికి ఏవైతే హామీలు ఇచ్చాడు, ఒక బ్రహ్మాండమైనటువంటి బుక్లెట్ వేసి ఆ బుక్లెట్ ని రిలీజ్ చేయడం. 730 హామీలు. ఇదేదో కాకి లెక్కలు కాదు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇచ్చిన హామీల్లో 99.5% అమలు చేశామని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. ఈరోజు 730 హామీలు ఇచ్చి ఆయన అమలు చేసినటువంటి హామీలు కేవలం 109 హామీలు మాత్రమే అమలు చేశాడు. 15% హామీలు అమలు చేసి 85% ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టి సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా 99.5% పూర్తి చేశానని ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ బిల్ల చూపించి, ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడటంపై మండిపడ్డారు. 99.5% హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్దన్నారు. దీనిని నిరూపించేందుకు తాము సిద్దమని తెలిపారు. వైసీపీ టీడీపీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్దమా అని సవాల్ చేశారు. మేనిఫెస్టోను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లి మళ్లీ ఓటు వేయమని అడగగలుగుతున్నామని చెప్పారు. చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్లి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత మన జగనన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యొత్తు, ఇదిగో ఆసరా, ఇదిగో నీ రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం. 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు. మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్లి మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి, హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవబోతా ఉన్నాం.
ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం సార్, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. విద్యాశాఖలో మాకు ఏదైతే కావాలో రెగ్యులర్ ఒకటి కావాలి, మనకు హెచ్ఆర్ పాలసీ కావాలి. జాబ్ చేస్తూ మరణిస్తే మన కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎవరు లేరు సార్. మాకు కూడా మేము చనిపోయినా కానీ మా కుటుంబాన్ని చక్కగా బతికే విధంగా మమ్మల్ని కూడా పాలసీస్లో మనకి ఇవ్వాలి. మొన్ననే ఒక డాటా ఎంట్రీ ఆపరేటరు శాలరీ రెగ్యులర్ రాకుండా పోతే ప్రతి వాళ్ళు వచ్చి అప్పు అడిగేసరికి ఆయన బాధపడి సూసైడ్ కూడా చేసుకున్నారు సార్. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మనకు నెల జీతాలు కూడా ఇవ్వట్లేదు. మాకు శాలరీ వచ్చి 4 నెలలైంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల పోటీలను మంత్రులు విడదల రజని, మేరుగ నాగార్జున, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి పరిశీలించారు. 5 క్రీడా అంశాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో తమ సత్తా చాటాలని క్రీడాకారులకు సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ క్రీడల్లో ఆనిముత్యాలను గుర్తించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి రజని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల పోటీలను మరో మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరి, మేయర్ కావటి మనోహర్తో కలిసి పరిశీలించారు. 5 అంశాలు నిర్వహించే క్రీడల్లో క్రీడాకారులు తమ ప్రతిభ కనబర్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని చెప్పారు. గ్రామీణ స్థాయిలోనే క్రీడాకారులు ఉండిపోకూడదనే ఉద్దేశంతోనే సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి ఒక టాలెంట్ని మన ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వమే వెలికి తీసేటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్గా దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే 5 గేమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుందో ఆ 5 గేమ్స్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి వాటిలో మీరు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నారు. ఈ 5 స్పోర్టింగ్ గేమ్స్కి సంబంధించి మీ అందరూ కూడా చక్కగా ఆడి ఒక టీమ్ స్పిరిట్, ఒక స్పోర్టివ్నెస్, అట్ ది సేమ్ టైం ఒక టీమ్ వర్క్ ఎలా చేయాలి అండ్ దాని సక్సెస్ కానీ ఒకవేళ దాన్ని చేయలేకపోయినా కానీ ఒక అండర్స్టాండింగ్, ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది మీలో డెవలప్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక సోషల్ మూవింగ్ కోసం కానీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 17వ రోజు సమ్మెలో భాగంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా తమ సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రికి పోస్టు కార్డు రాసి పంపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు లకారాలు ఉపయోగించి మహిళల పట్ల ఇటువంటి దుర్భాషలాడుతున్నటువంటి ఈ ఎంపీలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ గోండాలుగా, రౌడీలుగా ప్రోత్సహిస్తున్నటువంటి గోండాలని, రౌడీలను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ సీఎంని మేము ఏమని ప్రశ్నించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆయన కూడా ఒక గోండాగా మేము గుర్తించాలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించిన పక్షంలో మా పోరాటం ముందుకు తీసుకెళ్లే దాంట్లో మేమందరం ముందున్నాం. అవసరమైతే ప్రాణత్యాగానికైనా కూర్చొని ఉన్నామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ, వాటి వినియోగంపై అవగాహన కార్యక్రమం పరీక్షా భవన్లో జరిగింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్యాబ్ల వినియోగంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. గత సంవత్సరం 5,18,740 ట్యాబ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తే ప్రస్తుత సంవత్సరం 4,34,140 ట్యాబ్లను 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబుల్లో బైజూస్, షిఫ్ట్ చార్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిక్షనరీ, ఈ పాఠశాల,
డియోలింగ్ యాప్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇతర దేశాల భాషలను సైతం విద్యార్థులు నేర్చుకునేలా ట్యాబుల్లో యాప్లను ఇన్స్టాల్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 241 పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులకు ట్యాబులపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ ఆఫీసర్ రమేష్ కుమార్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ వీరయ్య, డీసీఈబీ సెక్రటరీ లలిత్ ప్రసాద్, కాసిం, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 12,785 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించడం జరిగింది. ఈ ట్యాబ్లో గత విద్యా సంవత్సరంలో కన్నా ఈ విద్యా సంవత్సరంలో బైజూస్ అనేటువంటి యాప్తో పాటు స్విఫ్ట్ చాట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డిక్షనరీ, ఈ పాఠశాల, డియోలింగో అంటే వేరే ఇతర దేశ భాషలు నేర్చుకునేటువంటి యాప్ను కూడా ఇందులో మనం యాప్లు వేసి ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మరి గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా 241 పాఠశాలల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ఈ యాప్ని ఎలా ఎన్రోల్ చేయాలనేటువంటి వాటి మీద అవగాహన తెలుసుకున్నారు. ఏపీలో మరోసారి అలజడి సృష్టించేందుకే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తెరకెక్కించారని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మండిపడ్డారు. ప్రజలు తలదించుకునేలా సినిమాలు తీస్తున్న వర్మను బహిష్కరించాలంటూ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వర్మకు ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రాసర్ రాజా మాస్టర్, డిఎస్ఆర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగినా, 4.5 ఏళ్లుగా అరాచకాలు జరిగినా ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అరాచకాలపైన డీజీపీ గారిని కలవడానికి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనేత నారా లోకేష్ గారు కలుద్దామంటే ఇంతవరకు రాష్ట్రంలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాల. మరి ఇటువంటి నీచుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? మరి అట్లాగే గతంలో నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని కాల్చంపని అన్నారు. అప్పుడు సుమోటోగా కేసులు పెట్టలేదే, మరి ఎందుకు పెట్టలేదు? మరి అట్లాగే ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలు నందిగాం సురేష్ గారు, అలాగే గోరంట్ల మాధవ్ గారు ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ నాయకులను చంపమని చెప్పారు. అట్లాగే ఈ గుంటూరు నగరంలో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిని ఈరోజు మా పార్టీకి సంబంధం లేని వైకాపా నాయకులు అతనికి పోలీసు గన్మెన్ ఎస్కాట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు చేసింది కూడా హత్యలు, అశ్లీల సంబంధించిన సినిమాలే. రామ్ గోపాల్ వర్మ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు? యువతకి భవిష్యత్తు గురించి మాట్లాడమంటే అశ్లీలమైన మాటలు మాట్లాడుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఒకటే చెప్తున్నాం, మీరు గనక మా యొక్క తెలుగుదేశం జనసేన నాయకులపై మీరు ఏదైనా కించపరిచే విధంగా అవమానకరంగా సన్నివేశాలని చిత్రీకరించి ఉంటే ఇప్పుడే వాటిని డిలీట్ చేయండి, తీసేయండి ఆ సినిమాలోంచి. లేదంటే సినిమా విడుదల చేసే మటుకు ఖబర్దార్ ఒకటే చెప్తున్నాం, బాక్స్ ఆఫీసులు పగిలిపోతాయి. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ దేశానికి సంపాదించి పెట్టిన సంపదను బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఉస్మాన్, మాజీ ఉడా చైర్మన్ వనుకూరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశాభివృద్ధి కోసం, దేశ సమైక్యత, మత సామరస్యం కోసం, ప్రజాస్వామ్యం, సోషల్ సెక్యులరిజం కోసం, దేశం కోసం మరి మహాత్మా గాంధీ ఆనాడు కార్చే చేతిలో మరణించడం, ఇందిరాగాంధీ గారు చనిపోవటం, రాజీవ్ గాంధీ చనిపోవటం ఈ దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో దురదృష్ట సంఘటనలు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశానికి నాయకత్వం ఇచ్చే దిశగా ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. మతం పేరుతోనో, దేవుడి పేరుతోనో ఓట్లు సంపాదించుకొని ప్రజా సంక్షేమాన్ని మరిచిన మోడీ ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటే గెలిస్తే మీకు అండగా ఉంటుందని చెప్పని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఆ విధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశం స్వతంత్రం తీసుకున్నప్పటి నుంచి ప్రతిదీ కాంగ్రెస్ పార్టీయే సమకూర్చింది. కాంగ్రెస్ పార్టీయే భారతదేశాన్ని అభివృద్ధి చేసిన దేశం ఏదైనా పార్టీ ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే 139 సంవత్సరాల నుంచి పాలిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు ఆ సంపదను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారి
రూపంలో ప్రభుత్వ ఆస్తులు అన్ని ప్రైవేటీకరణ చేసేసి ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదించినటువంటి ఆస్తుల్ని అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమ పథకాల అమలుకు అడ్డంకిగా ఉన్న 1214 మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న పెండింగ్ క్లెయిమ్లను పరిష్కరించాలన్నారు. ప్రతి కార్మికులకు వైఎస్ఆర్ బీమా అమలు చేయాలన్నారు. పెరుగుతున్న సిమెంట్, ఐరన్ ధరలను తగ్గించి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, చింతల శ్రీను, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి అక్రమంగా తరలించిన డబ్బుల్ని బోర్డుకి జమ చేయాలని, రెండోది సంక్షేమ పథకాలన్నీ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఇసుక, ఐరన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల ఇంటి ఓనర్సు ఈరోజు బిల్డింగ్ నిర్మాణానికి సిద్ధపడిన పరిస్థితి. దానివల్ల బిల్డింగ్ వర్కర్లకి ఉపాధి దొరకట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న స్టీలు, ఐరన్ మీద నియంత్రణ విధించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇంకోటి ప్రధానమైంది, ఈరోజు బిల్డింగ్ మన గుంటూరు జిల్లాలోనే దాదాపు 5,600 మంది పెండింగ్ క్లెయిములు, చనిపోయిన వాళ్ళు, దెబ్బలు తగిలి ఇబ్బంది పడిన వాళ్ళకి 7 కోట్ల రూపాయల పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. వాటిని పరిష్కరించాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నంది నాటకోత్సవాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. విజ్ఞాన మందిరంలో 6వ రోజు జరుగుతున్న నంది నాటకోత్సవాల్లో పక్కింటి మొగుడు సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. కొప్పోలు పండు క్రియేషన్స్ బృందం ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాటకాన్ని ప్రదర్శించిన బృందాన్ని ఎఫ్డీసీ మేనేజర్ చల్లా శ్రీనివాసరావు, ఎఫ్డీసీ మేనేజర్ కన్వీనర్ శ్రీనివాస్ నాయక్, శేషసాయి కలిసి జ్ఞాపిక, ప్రశంసాపత్రం, 25,000 రూపాయల నగదు పారితోషికాన్ని అందజేశారు. అనంతరం హైదరాబాద్ శ్రీ కళానికేతన్ వారు వసంతరాణీయం పద్య నాటకాన్ని ప్రదర్శించారు. అవును కదా, నాకు తెలీదు. నీకు ఈ అమ్మాయి పోతే పక్కన కాబట్టి నాకు పెళ్లి కాలేదని చెప్పి అతను కష్టమంది కాబట్టి నాకు పెళ్లి చేస్తాను. పక్కన ఆస్తి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ భూమి, నివాస స్థలాలు, భవనాలపై హక్కును నిర్ధారించే అధికారాన్ని రెవెన్యూ అధికారులు చేతుల్లో పెట్టడం సరికాదన్నారు. భూమి హక్కుల నిర్ధారణ అనేది న్యాయ పరిధిలోని అంశమని, సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ ప్రకారం విచారణ జరిపి భూమి హక్కును నిర్ధారించాలన్నారు. సెక్షన్ 5 ప్రకారం ఏ వ్యక్తి అయినా భూమి హక్కును నిర్ధారించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి హక్కు చట్టంతో అవకతవకలు జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. వెంటనే నూతన ఆస్తి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, దాసరి ఉమామహేశ్వరరావు, చిగురుపాటి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన గుంటూరు జిల్లా కలెక్టర్ వారికి ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఒక మెమోరాండం ఇచ్చి వారికి విషయాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈ చట్టం ద్వారా ప్రజలకి, అందరికీ భూ హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ చట్టం ద్వారా చాలా నష్టం ఉంది. వాళ్ళు భూ హక్కు చట్టంలో ఎవరికైనా నివాస స్థలం కానీ, భవనం కానీ, ఏదైనా ఉంటే, పొలం కానీ ఉంటే వాటిపై హక్కును ప్రభుత్వం ఒక రిజిస్టరింగ్ అథారిటీని అపాయింట్ చేసి, ఒక టైటిలింగ్ అథారిటీని అపాయింట్ చేసి దానిలో రికార్డులో, రిజిస్టర్లో నమోదు చేయించుకోవాలని ఒక యాక్ట్లో ప్రవేశపెట్టారు. ఈ భూ హక్కు చట్టం అనేది ఏదైనా వివాదం కలిగితే అవి అనేక రకాల కోర్టులు ఉన్నాయి. కోర్టుల్లో పరిష్కరించుకోవాల్సిన భూతగాదాలని రెవెన్యూ ఆఫీసర్లకు అధికారం ఇచ్చి వాళ్ళనే రిజిస్టర్ చేయటం, వాళ్ళు ఏ పేరు నమోదు చేస్తే ఆ పేరునే ఫైనల్ చేయటం అనేది ఇచ్చారు. ఇది అనైతికం, అన్యాయం. ఈ రోజున మనం చాలామంది చూస్తూనే ఉన్నాము. రెవెన్యూ రికార్డులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, చాలా తప్పులు జరుగుతున్నాయి. వాటిని గురించి క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె 3వ రోజు కొనసాగుతుంది.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాబ్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో 3వ రోజులో భాగంగా చెవులో పువ్వు అనే కార్యక్రమాన్ని ఈరోజు మా రాష్ట్ర నాయకులు చెప్పినారు. అదేవిధంగా మా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరూ రాష్ట్రంలో సమ్మె చేస్తున్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లానే మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని మేము గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నాము. సమ్మె చేసేదాకా మేము ఈ సమ్మెలో కొనసాగుతామని మరీ ఒక్క నుంచి చెప్తున్నాము. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నాథ్ సెంటర్లో జరిగిన నిరసనలో డాక్టర్ ఉమాశంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. ఈ విధంగా కరెంటు ఛార్జీలు పెంచడం వల్ల సామాన్యుడికి పెనుభారంగా మారి దోపిడీకి గురవుతున్నారని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలను నయవంచన చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ ఇచ్చే నిధులతో అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటుంటే, అలాగే కేంద్రం నుంచి వచ్చే విద్యుత్తును కూడా కారుచౌకగా ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం యూనిట్కి సుమారుగా 8 రూపాయలు వసూలు చేస్తూ పేద ప్రజల్ని నడ్డువిరుస్తున్నారని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అంటూ పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. సంక్షేమ పథకాలతో వారి ఇంటికి డబ్బులు పంపిస్తూ స్వశక్తితో వారి కాళ్ల మీద వారు బతుకు జీవనాన్ని సాగించడానికి ఏ విధంగా సహకరించడం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చాక్లెట్లు ఇస్తూ మరొక వైపు అనేక రకాలుగా అధిక ఛార్జీలు పెంచుతూ పేదల నుండి పన్నుల పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెరక కుమార్ గౌడ్, జిల్లా కార్యదర్శి కత్తిమేరి సరోజిని, బీజేపీ సీనియర్ నాయకులు పోతురాజు వెంకటేశ్వర్లు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెంచిన కరెంట్ ఛార్జీలు బేషరతుగా తగ్గించాలి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ ప్రపోజల్ పెట్టి పేద కుటుంబాలందరికీ 100 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇచ్చేటట్టుగా మేము ఒక యోజన చేయాలని అనుకుంటున్నాము. మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, నేను డబ్బులు ఇస్తున్నాను ప్రతి కుటుంబానికి, మీరు నాకు మేము గులాములుగా ఉండాలి, మాకు బానిసలుగా పనిచేయాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశం. నువ్వు ఇచ్చిన డబ్బులు ట్యాక్స్ పేయర్స్ డబ్బులు, నువ్వు ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ డబ్బులు, వాటి మీద నీకు ఎటువంటి హక్కు లేదు. డబ్బులు ఇస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పిందల్లా జరుగుతుందని మాత్రం ఇప్పుడు కలలు కనద్దు. ఖచ్చితంగా ప్రజలు మీకు సమాధానం ఇచ్చి నీకు కరెంట్ షాక్ ఇచ్చి నిన్ను దించేసే రోజులు దగ్గర పడ్డాయి. ఆటాడుకుందాం రా అనే కార్యక్రమం తీసుకొని పేదల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. కానీ వారి యొక్క సంక్షేమం కోసం కానీ వారి యొక్క అభివృద్ధి కోసం కేవలం పనిచేయట్లేదు. కేవలం సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. కానీ వారి స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి అనేక రకాలుగా జీవనోపాధి సాగించడానికి ఎక్కడా కూడా సహకరించకపోగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చాక్లెట్ ఇస్తూ ఒకవైపు అనేక రకాలుగా పేదల దగ్గర నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అనేక ఛార్జీలు పెంచుతూ పేదలకి చాలా బాధాకరమైన విషయంగా వారి యొక్క జీవనోపాధిని చాలా దయనీయ స్థితికి తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే సౌర విద్యుత్ పేరుతోనో లేకపోతే జల విద్యుత్ పేరుతోనో నయవంచన చేస్తున్నారు. మనకి సోలార్ తరఫున వచ్చే కరెంటుని చాలా తక్కువకు వస్తుంటే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క పాలనని పరుగున పడేస్తూ ఎక్కడా కూడా. సంపత్ నగర్లోని రామనామ క్షేత్రంలో 98వ రామకోటి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జనవరి 1 వరకు ప్రతిరోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకంలో భక్తులు పాల్గొనాలని ఆలయ ట్రస్టీ ప్రతినిధులు లీలాసుందరి, మస్తాన్ రావు కోరారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. సీతారాముల యొక్క
బంటైన శ్రీ దాసాంజనేయ స్వామి వారి యొక్క 108 చాలీసా పారాయణ కార్యక్రమం ఉంటుంది. ఆ స్వామివారి నగరోత్సవం ఉంటుంది. తర్వాత 31వ తారీఖు సీతారాముల యొక్క పట్టాభిషేకం ఉంటుంది. దీని గురించి ముఖ్యంగా మన నగరవాసులందరికీ తెలియజేయవలసింది ఏమిటంటే మరో భద్రాచలం తర్వాత గుంటూరులోని శ్రీరామనామ క్షేత్రం నందు మాత్రమే ఏకకాలంలో శ్రీరామ కళ్యాణము పట్టాభిషేకం గత 97 సంవత్సరాలుగా జరగబడుతున్నాయి. ఆ తర్వాత 1వ తారీఖు నూతన సంవత్సర శుభారంభంలో శ్రీరామనామ క్షేత్రం నందు సీతారాముల యొక్క పుష్కరిణిలో స్వామివారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.